మనకి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు 600 గజాలు మన కింద ఉంది. ప్రస్తుతం 300 గజాలు మన స్వాధీనంలోకి వచ్చింది. 400 వచ్చింది. మిగిలిన స్థలం కూడా మన స్థలం మనకు వచ్చే విధంగా నేను చాడా గారు మేమందరం ప్రయత్నం చేస్తాం. ఆ స్థలం కూడా వచ్చే విధంగా మనం చేసుకున్న తర్వాత కొంత దాన్ని పార్టీకి ఉపయోగించుకుంటూ పార్టీ కార్యాలయం ఉందా ఇక్కడ, పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకుందాం. ఆ విధమైనటువంటి చొరవతో మీరు ఇంత స్థలం సంపాదించినటువంటి మన భవన నిర్మాణ కార్మిక సంఘానికి, మన రాములు, అలాగే వేణు, ఇంకా ఇతర మీ సంఘ పెద్దలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వం అనేది మర్చిపోయే దశ వచ్చేసింది. పూర్వం ఏంటంటే మేము కష్టపడ్డా మా పిల్లల్ని చదివించుకుంటే ఉద్యోగాలు వస్తాయి, మేము కష్టపడుతూ వాళ్ళైన ప్రభుత్వ ఉద్యోగాలు చూడొచ్చని అనుకునేవాడు. ఇవాళ మీరు ఎంత చదువు చదివినా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల పద్ధతులు వచ్చేసినాయి. అవుట్ సోర్సింగ్ అంటే 10,000 12,000 ఇస్తారు, అందులో కొంత కొట్టేస్తారు. మళ్ళా కాంట్రాక్ట్ కార్మికులు కూడా అదే సిస్టమ్. ఈ విధమైన పద్ధతుల వలన అంతకుముందు ఒకరికి వచ్చే జీతం ఇప్పుడు 4గురికి 5గురికి ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారు. అందువలన ఇవాళ మీరు ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే జాగ్రత్తగా పని చేసుకుంటే, మీరు స్వచ్ఛందంగా పనిచేసుకుంటే మీకు చాలా వాళ్ళందరికంటే కూడా మీరే ప్రభుత్వ ఉద్యోగులు లెక్క ఉండొచ్చు. నేను చాలా చోట్ల చూశాను. జాగ్రత్తగా చెడు అలవాట్లు లేకుండా భవన నిర్మాణ పని అంటే మేస్తులుగా పనిచేసేవాళ్ళు బాగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే కూడా బాగా డెవలప్ అయ్యారు లేదా? ఇక్కడ కూడా అయ్యి ఉంటారు. అంటే మంచిగా ఇల్లు కట్టించుకున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఉద్యోగాలు రాకపోతే అమెరికా పంపిస్తున్నారు. ఇప్పుడు అమెరికా కూడా ఇబ్బంది వచ్చేసింది, ఇంకో చోటకి పంపిస్తారు. చదువు అంటూ ఉంటే ఎక్కడో చోట. ఆ విధంగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక ఎవరో రావాలి ఏదో ఇస్తారని ఎదురు చూడకుండా మీ కాళ్ళపైన మీరు నిలబడాలి. ఇప్పుడు మీరు ఇది ఎలా సంపాదించారో ఆ పద్ధతుల్లో నిలబడాలంటే మీరు కష్టపడి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం సంపాదించుకుంటూ చెడు అలవాట్లు లేకుండా మీ కుటుంబాలని మీరు బాగా చదువులతో అలాగే ఆరోగ్యదాయకంగా ఉండే విధంగా సమృద్ధిగా మీ కుటుంబాన్ని తయారు చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఈనాడు మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఇది మీకు చిన్నదిలాగా ఉంటుంది. అన్నీ కలిపితే దేశవ్యాప్తంగా మనది పెద్ద సంఘం ఏఐటీసీ. మొదట 96లో యూడిఎఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో మన కమ్యూనిస్ట్ పార్టీ కూడా మంత్రులుగా ఉన్నారు. ఇంద్రజిత్ గుప్తా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, సత్యనారాయణ మిశ్రా గారు వ్యవసాయ కార్మిక మంత్రిగా ఉన్నారు. ఇంకా ఇతరులు కూడా అనేక సంఘాలు వాటిలో మనకు బాధ్యతలు ఉండేవి. అప్పుడు మన గిరిప్రసాద్ గారు మన తెలంగాణ అమరయోధుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు రాజేశ్వరరావు గారు ఇలా ఉండేవి మనకి. అప్పుడు ఆ టైంలో మనకి చట్టం వచ్చింది. ఈ చట్టం ఏది సంక్షేమ బోర్డు అనే చట్టం ఆ టైంలో వచ్చింది. వచ్చిన సంక్షేమ బోర్డుని దాదాపు మన రాష్ట్రంలో సరే ఆంధ్ర భాగం కొంత పోయినా 2,500 కోట్లు మన దగ్గర ఉన్నాయి. అలాగే ఇప్పుడు దాన్ని చిన్న